హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 53. సారీ ముందుగా మీ అందరికీ. ఈరోజు కొద్దిగా ఆఫీస్ పని ఇది ఉండేసరికి కుదరలేదండి వీడియో చేయడానికి. సో ఇప్పుడే కుదిరింది. నైట్ అయితే గనక 10 అయిపోయింది. బట్ స్టిల్ ఎపిసోడ్ స్కిప్ చేయకూడదు రివ్యూ అని చెప్పి చేస్తున్నాను. ప్లీజ్ మీకు గనక నా కంటెంట్ నేను ఇచ్చే రివ్యూస్ ఇవన్నీ నచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. దానివల్ల మాకు రీచ్ వస్తుంది. ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇప్పించండి. అలాగే మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, అలాగే కమెంట్ అయితే చేయండి అనమాట. ఓకేనా, ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు అంతా బాగుంది. కానీ బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే బయాస్డ్ బిగ్ బాస్ రిటర్న్స్. అంతకుముందు బయాస్డ్ బిగ్ బాస్ ఆన్ డ్యూటీ అని 3 days బ్యాక్ ఆర్ 1 week బ్యాక్ వేర్ శ్రీజ వెళ్ళిపోయిన దానికి, లేకపోతే అంటే తనని ఎలా తీసేశారు, దాని తర్వాత తనూజాని ఆర్ సమ్వన్ని ఎలాగ హైలైట్ చేస్తున్నారు ఎపిసోడ్లో, వాళ్ళకున్న నెగిటివ్ కంటెంట్ని తీసి ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారో బిగ్ బాస్. సో అదంతా చెప్పుకుని వచ్చాను కదా. సో సిమిలర్గా ఈరోజు చేసిన బిగ్ బాస్ పని ఏంటంటే బయాస్డ్ బాస్ రిటర్న్స్ ఫుల్ ఎపిసోడ్ కంటెంట్లో ఐ మీన్ వాట్ ఎవర్ 53 minutes అయితే టెలికాస్ట్ అయిందండి ఎపిసోడ్ టైమింగ్. దాంట్లో ఈ పర్టికులర్ టాస్క్ జరిగింది. భరణికి శ్రీజాకి మధ్యలో ఒక టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్ డీటెయిల్స్కి వెళ్లే ముందర అది ఒక 10 నాకు తెలిసి 13 minutes అయితే టెలికాస్ట్ చేశాడండి. అందులో ఆ 13 minutesలో కూడా ఎపిసోడ్లో ఉన్నంతసేపు కూడా డీమాన్ పవన్ చేసిన ఐ మీన్ తనకు వచ్చిన ఎలివేషన్ కానీ, తను ఆడిన ఆట కానీ, చూపించిన పవర్ కానీ, స్ట్రెంగ్త్ కానీ ఎక్కడ మనకైతే టెలికాస్ట్ చేయలేదండి. అన్నీ కూడా అన్సీన్లో వేశాడు. అది కూడా అన్సీన్లో కూడా పవర్ని, డీమాన్ పవర్ని హైలైట్ చేస్తున్నట్టు ఒక కెమెరా యాంగిల్ కానీ, లేకపోతే వాళ్ళు ప్రాజెక్ట్ చేసింది అయితే ఏమీ లేదు. ప్రోమో వేయలేదు. ప్రోమోలోనూ ఎంతసేపు తనూజ గొడవలు, భరణి ఏంటది అవుట్ ఆఫ్ ద హౌస్ అయిపోయాడు కదా తను, తనకి మెడికల్ ఎమర్జెన్సీ ఇవే చూపించారనమాట. అసలు ఎక్కడ అసలు కొద్దిగా కూడా డీమాన్ పవన్ తను ఏం ఆడాడు ఏంటి అన్నది చూపించకుండా చేయడం నాకు అస్సలు నచ్చలేదండి. నిజంగానే సీజన్ 9 అయితే కనుక మేనేజ్మెంట్ ఏది మారారో అన్నవాళ్ళు ఏమనుకుని తీస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే హిందీ వాళ్ళలాగా ఇక్కడ ఏదైనా వీళ్ళకి చెల్లుతుంది అనుకుంటే కష్టంగా ఉంది. అంటే డీమాన్ పవన్కి అట్లీస్ట్ తన కంటెంట్, తను గొడవాడింది రీతుతోటి జరిగిన క్లాష్ అవన్నీ చూపించే బదులు ఇక్కడ ఒక్క 5 minutes కొద్దిగా కెమెరా యాంగిల్ పెట్టి తనకు ఒక ఎలివేషన్ ఇచ్చి, అదేంటది రీల్స్ షార్ట్స్ మహేంద్ర బాహుబలి అని చెప్పి భరణి గారికి అంత ఎందుకు ఎలివేషన్ ఇస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఆయన యాక్చువల్గా ఓట్లు వేయకపోవడం వల్ల హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన అతనికి ఎందుకు కంటెంట్ ఇస్తున్నారు, ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని చెప్పి వచ్చిన టాక్ బట్టే ఏదో చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తోంది. అంతకు మించి ఇంకా బయాసిడ్నెస్ అయితే ఉండదు. సో మీరు అందరూ ఎలా తీసుకున్నా నాకు ఓకే. కానీ బట్ భరణిని హైలైట్ చేయడం, తనూజాని హైలైట్ చేయడం, ఇంకా కళ్యాణ్ పడాల వాళ్ళకి చెప్పాం కదా మనం అనుకున్నట్టు ఏంటంటే తనూజ విన్నర్ అయితే లేడీ విన్నర్ అని, కళ్యాణ్ పడాల విన్నర్ అయితే కనుక ఆర్మీ పర్సన్ విన్నర్ అయ్యాడని ఏదో ఒకటి చెప్పుకోవచ్చు అనమాట. సేమ్ ఎవరు పల్లవి ప్రశాంత్తో ఇది అప్పుడు జరిగింది ఇదే. పల్లవి ప్రశాంత్ విన్ అయితే ఒక కిసాన్ ఐ మీన్ ఎవరు రైతు బిడ్డ విన్ అయ్యాడు అని చెప్పుకోవడానికి తనకే ఉంది కంటెంట్. బిగ్ బాస్కి కూడా అందరూ రైతులు మద్దతు తెలుపుతారు ఇది అదని చెప్పి అనుకున్నాను అనమాట. సో నాకైతే అస్సలు నచ్చలేదండి. అది బయాసిడ్నెస్గానే అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో భరణి వర్సెస్ శ్రీజ అయితే గేమ్స్ అయితే పెట్టారండి. వీళ్ళిద్దరికి అయితే క్లియర్గా చెప్పారు, మీరు కనుక మంచిగా ఆడితే కనుక మీకు ఓటింగ్ పెడతారు. ఓటింగ్ అని చెప్పలేదు, ప్రజల మద్దతుతోటే మీరు వస్తారని చెప్పారు. సో మనకి తెలుసు ఓటింగ్ పెట్టారని. సో అగైన్ అది కూడా ఆ ఓటింగ్ ప్రాసెస్ కూడా చెత్త ప్రాసెస్. దాని గురించి మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఎందుకు చెత్త ప్రాసెస్ అంటే వీళ్ళిద్దరికి విడిగా పిఆర్ ఓటింగ్స్ అయితే పడుతున్నాయి. భరణికి అయితే కనుక తనూజ వీళ్ళందరూ పడుతున్నాయి. శ్రీజ వీళ్ళందరితో గొడవలు ఆడింది కాబట్టి శ్రీజకి అయితే ఎవరి పిఆర్తో ఉండట్లేదు. మేబీ సంజనాది వాళ్ళది ఏమైనా పడతాయేమో ఓటింగ్. బట్ మామూలుగా అయితే ఫ్యాన్ వార్ కింద పెట్టినందుకు ఖచ్చితంగా ఇక్కడ శ్రీజకి అయితే అన్యాయం జరుగుతుంది. భరణికి అందులో ఇవాళ మెడికల్ ఎమర్జెన్సీ తోటి సింపతి కూడా యాంగిల్ కలిసి వస్తుంది. సో నాకైతే అది కరెక్ట్ కాదనిపించింది. బట్ ఒకటైతే ఏమనిపించిందంటే
శ్రీజకి గనక సపోర్ట్ చేసి శ్రీజ వస్తే గనక ఒకవేళ ఖచ్చితంగా కొద్దిగా కళ్యాణ్ పడాలకైతే దెబ్బ అవుతుంది. ఒకవేళ భరణి వస్తే గనక తనూజకి దెబ్బ అవుతుందనమాట. సో ఇంకా యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి ఎవరిని తీసుకొస్తారా అన్నది వాళ్ళకి మీరు ఓటైతే వేసుకోండి. ఈ రోజు కూడా ఇంకా లాస్ట్ 11:59 వరకు అయితే ఉంటుంది ఓటింగ్. ఎవరు వేయాలనుకుంటే వాళ్ళు వేయండి. ఇంకా భరణి సైడ్ అయితే ఎవరైనా ఆడొచ్చు ఇద్దరన్నారు. నిఖిల్, ఇమ్మాన్యుయల్ అయితే మొత్తానికి ఒప్పిస్తారనమాట. శ్రీజ సైడ్ అయితే కనుక డీమాన్ పవన్, గౌరవ్ అయితే ఆడతారు. అందరూ కూడా ప్రాణం పెట్టి ఆడారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా 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 బాగా ఆడారు. డీమాన్ పవన్ అయితే భరణిని ఇంకా ఇమ్మాన్యుయల్ని బాగా పట్టుకుని కదలనివ్వకుండా చేస్తాడు. దాదాపుగా ఎక్కడో ఇంకా పీక పట్టుకుని ఎవరు ఇమ్మాన్యుయల్ కొద్దిగా లాగితే అప్పుడు భరణిని వదిలిపెడతాడు డీమాన్ పవన్. అట్ ద సేమ్ టైం ఇంకో సీన్లో ఏంటంటే భరణినేమో కాళ్ళతోటి 2 ఇలాగ మెలేసి పట్టుకుని తనెవరు మన నిఖిల్ని అయితే కనుక చేతులతో పట్టేసుకుని మొత్తం ఇద్దరిని ఆపుతాడనమాట. అంత స్ట్రెంగ్త్ డీమాన్ పవన్లో ఉంటుంది. సూపర్గా అనిపించింది. అలాగే వీళ్ళిద్దరూ కలిపి నీళ్ళల్లోకి పడిపోయి ఇది జరుగుతుంది అనమాట. ఆ సీన్ అప్పుడు కూడా అక్కడ కూడా కొద్దిగా దెబ్బలు తగలడం వల్ల దీనికైతే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది భరణికి అయితే. ఆటలో అయితే కనుక క్లియర్గా వీళ్ళు ఫస్ట్ రౌండ్ పెట్టేటప్పుడు అందరూ కొట్టుకునేది లాస్ట్కి ఎలా ఉంటుందంటే ఒక బాక్సులు ఇచ్చాడు 2 వైపులా. అందులో టవర్ అయితే బిల్డ్ చేయమని ఉంది. ఇది నేను ప్రోమో చూడక ముందర లేకపోతే లైవ్ చూస్తున్నప్పుడు నాకు ముందరే అనిపించింది టవర్ అనేది టవర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి కదా అన్నది క్లియర్గా. ఎందుకంటే బాక్స్ వైపు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కూడా అది ఇంకా కన్సిడర్ చేయలేం కాబట్టి సో టవర్ అనేది టవర్ పొజిషన్లో ఎవరిది ఉంటుందా వాళ్ళు గెలిచినట్టు అన్నది అనుకున్నాం అనమాట. అయితే ఇక్కడ సుమన్ శెట్టి అండ్ ఎవరు కళ్యాణ్ పడాలని 2 టీమ్స్ నుంచి తీసుకుని వాళ్ళిద్దరిని సంచాలకుగా చెప్పమన్నప్పుడు వాళ్ళిద్దరు చాలాసేపు డిఫెండ్ చేసుకుంటారండి. సుమన్ శెట్టి కూడా చాలా సేపు ఒకటే మాట మీద అది బాక్స్లో నే ఉంది తన దగ్గర ఉన్నది కానీ ఒకటే ఉంటుంది అనమాట. ఏంటది ఒకటే కార్డ్ బోర్డ్ అనుకోండి. ఒక కార్డ్ బోర్డ్ మాత్రమే ఉంటుంది. మిగిలిన 6, 5 కార్డ్బోర్డ్స్ వీరు టవర్ లాగా శ్రీజ వాళ్ళ టీం అయితే కడతారనమాట. సో చాలాసేపు కొట్టుకున్న తర్వాత ఇంక బిగ్ బాస్ అయితే ఎవరికో ఒకరు నిర్ణయం చెప్పమంటే అప్పటికి చెప్పలేకపోతారు. సో ఇంక బిగ్ బాస్ వాళ్ళిద్దరు సంచాలకంగా మిమ్మల్ని తీసి శ్రీజ అండ్ భరణి మీరే డిసైడ్ చేసి ఒక పర్సన్ని తీసుకోవాలంటే శ్రీజ ఇక్కడ కాస్త తెలివిగానే ఆలోచించి మాధురిని అయితే ఇరికించినట్టు అనిపించింది. సో ఖచ్చితంగా మాధురి గారు అక్కడ ఇరుకుని పడ్డారు అన్నట్టుగానే అనిపించింది అనమాట. సో పంచాయతీ చేయాల్సి వచ్చింది. ఆమె అప్పటి వరకు కూడా ఆమె ఏంటంటే భరణి సైడ్ ఉండి ఆడుతున్నప్పుడు కాబట్టి అగెయిన్స్ట్ శ్రీజ తోటి అరుస్తుంది అనమాట. ఏంటి వీళ్ళు సరిగ్గా ఆడలేదు, కళ్యాణ్ నువ్వు న్యాయంగా మాట్లాడు, ఆ బాక్స్లో మాదే ఉందని ఇది అదే చెప్తూ ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎప్పుడైతే సంచాలకుగా ఇది చెప్పమన్నప్పుడు బిగ్ బాస్ కూడా వెంటనే అనేస్తాడనమాట. ఎస్ నువ్వే చెప్పు అన్నట్టుగా మాధురి చెప్పంగానే మాధురి అప్పుడు చెప్తుంది అనమాట. మీరు ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం మళ్ళీ ఆయన ఇప్పుడు ఏం చెప్తాడంటే బాక్స్లో ఉన్నావు కానీ బట్ టవర్ అయితే నిర్మించాలి అన్నది ఉంటుంది కాబట్టి టవర్ కట్టింది శ్రీజ టీంనే కాబట్టి శ్రీజాకి అయితే పాయింట్ ఇస్తున్నామని. అలాగే ఇంకో గేమ్ అప్పుడు అంటే ఇంకో రౌండ్ అప్పుడేమో ఇద్దరిది ఈక్వల్గా వస్తాయన్నమాట. సో చూడాలి, ఇంకా ఇతనికి మెడికల్ ఎమర్జెన్సీ రావడం వల్ల అక్కడ గేమ్ అయితే అబ్రప్ట్గా ఆపేశారనమాట బిగ్ బాస్. బట్ దానికి ఫ్లాగ్ ఇచ్చి వీళ్ళు కోటను నిర్మించడానికి తోడ్పడిందో లేదో నాకు తెలీదు. దాని గురించి ఏమన్నా మళ్ళీ రేపు చెప్తారా అన్నది మనం చూడాలన్నమాట. ప్రస్తుతానికైతే కనుక 1:0 అన్నట్టుగా అంటే 0 భరణికి 1 ఏమో శ్రీజాకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. లేకపోతే టూ టైమ్స్ శ్రీజ వాళ్ళు గెలిచినట్టున్నారేమో. మనకి అన్సీన్లో కూడా ఫుల్గా చూపించలేదండి అది. బట్ 2:1 దీంట్లో ఉన్నారు కాబట్టి నాకైతే అలాగా శ్రీజ గెలిచిందేమో అన్నట్టు తీరుగా అనిపించింది అనమాట. ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు బిగ్ బాస్. ఇంకా మధ్యలో ఏమో తనూజ ఏమో దివ్యకి కొద్ది క్లాష్ వస్తుందండి. ఇది ఫస్ట్ గొడవ. సో ఇందులో ఏంటంటే రాము ఫుడ్ అడుగుతాడు. ఏది నాకు ఫుడ్ ఇదంటే ఎవరు లేకపోతే రీతు చౌదరి అడుగుతుంది అనమాట ఎవరిని, దివ్యని. దివ్య ఏమో లోపల టేబుల్ మధ్యలో ప్లేట్లో ఫుడ్ ఉంది వెళ్ళి తీసుకో కొద్దిగా అని చెప్పి అంటుంది అనమాట. సో రీతు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ దివ్యని అప్పుడు అక్కడ ఇంకా తనుజ అడుగుతుంది అనమాట, ఎవరు చెప్పమన్నారు, నువ్వెవరు చెప్పడానికి అన్నట్టుగా కొద్దిగా హై పిచ్ తోటే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే తనుజ అడగడంలో తప్పైతే ఏమీ లేదు ఫస్ట్. కాకపోతే ఏంటంటే
ఒక రుబాబుగా అడిగేసరికి ఎదుటి వాళ్ళకి అది నచ్చదండి. ఆబ్వియస్‌గా ఎందుకంటే అంతవరకు గూడా ముందర వారంలో గూడా ఎవరు దివ్య చేసేటప్పుడు ఈ టేబుల్ మధ్యలో మిగిలిపోయిన అన్నం రాత్రి ఎవరైనా ఉన్నది పెట్టేసుకుంటారనమాట. సో, ఎవరికైనా కావలిస్తే అదే ఆ ఫుడ్ తీసుకొని షేర్ చేసుకొని తింటూ ఉంటారనమాట. సో, ఇంక అలాగే అనుకుని సో, అందులోనే నువ్వు ఫుడ్ తీసుకొని తిను అని చెప్పి రితు చౌదరికి చెప్తుందన్న దివ్య. బట్ అది రాము ఫుడ్ అని చెప్పి ఇంకా కొద్దిగా ఇక్కడ తనుజ క్లాష్ అంటే ఎక్కువ సాగదీశారన్నట్టు అనిపించింది. సో, మొత్తానికి అక్కడ ఫస్ట్ దాంట్లో తనుజది తప్పుంది ఖచ్చితంగా దివ్యతో పోలిస్తే. దివ్య గూడా ఎక్కువ హై టోన్‌లో ఎక్కువ అయిపోతున్నట్టుగా అనిపిస్తోంది. హై పిచ్‌లో ఎళ్ళిపోకుండా జస్ట్ నార్మల్‌గా మాట్లాడొచ్చు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ తనుజ అడిగేసరికి దివ్య గూడా చాలా హై టోన్ తోటి మాట్లాడడం అన్నది కొద్దిగా తగ్గిస్తే బావుండనిపించింది. బట్ స్టిల్ గొడవలో అయితే గనక తనుజదే తప్పులాగా అనిపించింది. ఎందుకు అంత తను అంటే నువ్వు చెప్పాలి, నాకు చెప్పి చేయాలి, నీకెలా తెలుసు నువ్వెలా చెప్తావు అంటే, అదేంటది కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో నేనున్నాను గాబట్టి నాకు తెలుసు, నేను అలా అనుకున్నాను. అదే కాకుండా నువ్వు రేషన్ మేనేజర్ అయితే నువ్వు చేయట్లేదు గదా! మాధురి గారికి చెప్పి చేయిస్తున్నావు. మాధురి చేశారంటే లేదు లేదు మా తనుజ చెప్తేనే నేను చేశానని మాధురి గారు అంటారు గానీ, బట్ స్టిల్ తనక్కడికి చెప్పి తనే చేయించుకున్నప్పుడు తిను గూడా అలాగే అనుకోవడంలో తప్పేం లేదు. బట్ అది మామూలుగా చెప్పుకుంటే సరిపోతుందనమాట. ఇంకా దాని తర్వాత ఇంకో గొడవ గూడా అవుతుందండి కళ్యాణ్ అండ్ రాము. ఏంటంటే ఈ డెసిషన్ మేకింగ్ అవ్వకపోయేసరికి బాక్సుల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఉన్నది, ఎవరిది టవర్ కరెక్ట్ అంటుంటే రాము ఏమో మధ్యలో అంటాడు ఏంటి వీకెండ్‌లో చూస్తారులే ఇది వీకెండ్‌లో తేల్చుకోండానో ఏదో చెప్తాడు. ఇక్కడ రాముది 99% అయితే తప్పు లేదండి. ఆయన నార్మల్‌గానే అన్నాడు. బట్ ఆ 1% ఏంటంటే ఆయనకి ఎప్పుడూ ఒక తుత్తర లాంటిది ఉంటుంది. ఏంటి మధ్యలోకి దూరిపోయి మాట్లాడడం. అందరు హౌస్‌మేట్స్ లాగే చెప్పడం అది ఉండదనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకళ్ళని ఎవరినో ఒకళ్ళని కొద్దిగా అంటించేటట్టుగా మాట్లాడతాడనమాట రాము. సో, దానివల్ల ఏంటంటే వెంటనే అక్కడ కళ్యాణ్ పడాలా గట్టి గట్టిగా అరుస్తూ ఏంటి వీకెండ్‌లో చూసేది ఇప్పుడు చూసుకోవాల్సింది ఇప్పుడు చూసుకోకుండా అని కళ్యాణ్ పడాలా చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు డిసైడ్ అయితేనే కదా ఎవరు గెలుస్తారు, ఎవరు శ్రీజ అయితే శ్రీజ ఇది. అది వీకెండ్ వరకు వచ్చి వీకెండ్ తర్వాత మాట్లాడుకోవాలంటే కష్టం కదా! ఎందుకంటే నాగార్జున గారితో ఉంటే గనక అది వీళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ అరిచి చెప్పలేరనమాట. ఇక్కడంటే డెసిషన్ మేకింగ్ కొద్దిగా వేరుగా ఉంటుంది. అక్కడ బిఫోర్ ద హోస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉన్నారు. కానీ బట్ ఎంతైనా గూడా అంత గట్టి గట్టిగా రాము పైన అరవడం అయితే చాలా తప్పండి. కళ్యాణ్ పడాలదైతే ఇక్కడ తప్పుగానే అనిపించింది. అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. రాము చెప్పేది చెప్తాడు. ఇక్కడ రాము గూడా తిరిగి వెంటనే యాస్ ఎ హౌస్‌మేట్ నాకు ఆ హక్కుంది. నేను మాట్లాడతాను. నువ్వెవరు చెప్పడానికి అన్నాడు. పర్ఫెక్ట్ అనిపించింది. కరెక్ట్‌గానే సమాధానం ధీటుగా చెప్పాడు రాము అన్నట్టుగా అనిపించింది. దాని తర్వాత ఎళ్లి కళ్యాణ్ అయితే రాముకి సారీ గూడా చెప్తాడండి. సారీ దీంట్లో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో వచ్చేసింది. గట్టి గట్టిగా అరవడం నాది తప్పు. సో, నువ్వు లైట్ తీసుకోదంటే ఆయన ఇంకా చెప్దామని ట్రై చేస్తూ ఉంటాడు. ఏంటి హౌస్‌మేట్ ఇది అది అన్నట్టుగా ఏదో మాట్లాడిపోతాడు రాము. బట్ ఇంకా అక్కడ కట్ చేసి కళ్యాణ్ అయితే పక్కకెళ్ళిపోతాడు సారీ చెప్పేసి. చెప్పాను గదా! ఇంక భరణి అయితే ఇంజ్యూర్డ్ అయ్యాడు. సో, ఆయన తర్వాత అది తనకి కొద్దిగా రిబ్స్ దగ్గర ఏదో కొద్దిగా వాపొచ్చినట్టుగా అనిపిస్తోందంటండి. దానివల్ల ఆబ్వియస్‌గా తనకి ఆడడానికి కొద్దిగా ఇబ్బంది కాబట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడము, ఇంకా అక్క చెల్లెళ్ళిద్దరూ సపర్యలు చేయడం ఇవన్నీ చేశారు. అది చేయడం ఓకే. కాకపోతే కొద్దిగా ఏదో కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ స్టిల్ షీ ఈజ్ ఎ డాక్టరు దివ్య. సో, ఆమె చేసినా ఇంకేం చేయలేం. అలాగే తనూజ తను ఓవర్ యాక్షన్ తనది ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళని ఆహ్, ఈ విషయంలో తప్పు పట్టలేము. ఇంకా ఏదో ఓకే. ఓకే. అనుకుని చూడాలనమాట. ఇంక దాని తర్వాతేమో తననైతే ఔట్ ఆఫ్ ద హౌస్‌కెళ్ళాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఎళ్లి స్కానింగ్ అవన్నీ చేయించడానికి తీసుకెళ్ళమన్నట్టున్నారండి. సో, ఖచ్చితంగా అయితే తనైతే వెళ్లారు. ఇంక మధ్యలో అయితే మాధురి వర్సెస్ తనూజ మళ్ళీ మూడో గొడవ. ఇక్కడేంటంటే వంట చేసేటప్పుడు చపాతీలు చేస్తూ ఉంటారు అందరూ అనమాట ఇంకా. అయితే ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ డెసిషన్ మేకింగ్ మాదిరి అంతా అయిపోయిన తర్వాత ఇది జరిగిన సిట్యుయేషన్‌లో కాబట్టి తనూజ ఆబ్వియస్‌గా వాళ్ళ టీమ్ ఓడిపోయింది కాబట్టి తను కోపంగా ఉన్నారు, మాట్లాడట్లేదు. సో, తను ఆబ్ తనకి మామూలుగా ఉంటేనే ఇదిగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఇంక ఇలాంటి గొడవ అయిన తర్వాత ఇంక తన ఫేస్ చెప్పక్కర్లేదు. ఫుల్ ఆన్ చిరాకు మూడ్‌లోనే ఉంది తనైతే. ఇంకా మొహం ఇలా పెట్టుకొని ఉంటే
ఈమె పక్కన చపాతీ చేస్తుంటే రాముకి ఇదిగో లావుగా అయిపోతున్నాయి చపాతీలు సరిగ్గా చేయండి అని ఆవిడికి చెప్పు అన్నదంట. అది మనకి లైవ్‌లోనూ లేదు. ఇక్కడ ఎపిసోడ్‌లో గూడా లేదండి. నేను లైవ్ బిట్స్ చూసాను కొన్ని. సో, నాకెక్కడా గూడా ఆవిడకి చెప్పు అన్న వర్డ్ అయితే యూజ్ చేయలేదు తనూజ. బట్ స్టిల్ ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉంటే, "ఏంటి లావుగా చేసేస్తున్నావు, సన్నగా చెయ్యి, ఏంటి ఇది ఎవడు తింటాడు? లేకపోతే నాకు మళ్ళీ అందరూ అంటారు" అంటోంది గానీ, మామూలుగా కొద్దిగా లావుగా వస్తున్నాయి రాము కొద్దిగా సన్నగా చెయ్యి అని చెప్పి మామూలుగా టోన్‌లో చెప్పొచ్చండి. దాంట్లో ఏమీ లేదు. ఎందుకంటే క్లియర్‌గా ఇక్కడ మాధురి అన్న మాట అయితే తప్పేం లేదు. ఏంటి నీ కింద పని చేస్తావా? ఐ మీన్ రెస్టారెంట్‌లో పని చేస్తావా? క్లీన్‌గా, నీట్‌గా రావడానికి మాకు వచ్చినట్టు చేస్తున్నావు అంటే, వచ్చినట్టు రాకపోతే మానేయండి అని చెప్పి విసుగ్గా చెప్తున్నా. ఎందుకంటే డెమాన్ ఉన్నాడు, డెమాన్ చేస్తాడు అని. అలా కాకుండా మామూలుగా చెప్పొచ్చండి. ఇక్కడైతే ఫుల్ ఆన్ ఫైర్ అయిపోయారు మాధురి గారు. నీకు నీకు హెల్ప్ చేస్తే, సపోర్ట్ చేస్తే నీతో బానే ఉంటావు. నీకు సపోర్ట్ దొరక్కపోయేసరికి నీకు మీ నాన్నకి ఇంకా రెచ్చిపోతున్నావు ఇదని. కరెక్ట్‌గా ఆమె ఫేస్ అలాగే ఉంటుంది. అదే సీన్ జరిగింది కాబట్టి అలాగే ప్రవర్తించింది తనూజ అన్నట్టు అనిపిస్తుంది. సో, ఇక్కడ 100కి 100% అగైన్ మళ్ళీ తనూజాదే తప్పండి. సో, ఆమె అతిగా ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపించింది. సాగదీసి నేనేం అలా ఏమి అనుకోలేదు. నేనెందుకంటాను, ఎక్కడిదో కలపక అని చెప్పి మాధురి అని అంటారు గానీ, ఆవిడ సిట్యుయేషన్ తగ్గట్టుగా అక్కడ ఇంతవరకు భరణి లేనంత వరకు ఏమో రాజు అని ఇన్‌పుట్స్ రాంగానే ఎప్పుడైతే శ్రీజ వచ్చి వీళ్ళొచ్చి ఇన్‌పుట్స్ ఇవ్వంగానే ఇండైరెక్ట్ ఇన్‌పుట్స్ అవనివ్వండి, డైరెక్ట్ ఇన్‌పుట్స్ అవనివ్వండి, ఇంకా దీన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చేసిందనమాట. తనకు కూడా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈమెది ఏంటది కుతంత్రమే. ఐ మీన్ కన్నింగ్‌నెస్సే ఎవరిది, మాధురిది గూడా. తనకి ఓటింగ్ గురించి తనతో పాటు ఉంటోంది. బట్ స్టిల్ ఎంతైనా గూడా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ గురించి మాట్లాడాలి అంటే గనక తనుజ అయితే గనక అలా చూస్తూ మాట్లాడడం, అలా చెప్పడం అన్నది తప్పే. మామూలుగా చెప్పి మాట్లాడుకోవచ్చు. అందులో ఏమీ లేదు. మళ్ళీ నాకు మాటొస్తుంది, ఎందుకిలా జేస్తున్నావు, ఆవిడకి చెప్పు ఇది అని చెప్తే గనక అది చాలా శుద్ధ తప్పు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ సాంగ్‌లు ఇవన్నీ అవుతాయండి. తనూజ రేషన్ మేనేజర్ మీద అని చెప్పి అందరూ అనుకుంటారు. అమ్మో! రేషన్ మేనేజరా అని చెప్పి ఎవరు ధీమాన్ పవనును, దివ్య, నిఖిత అనుకుంటారు. ఇది ఓకే. ఎందుకు అనుకున్నారా అనిపించింది గానీ, బట్ ఓకేలే. నిజమే కదా! ఇలా ఉంటేనే రేషన్ మేనేజర్ లాగానే ఇంత గొడవలవుతున్నాయి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మాధురి ఉన్నప్పుడు గొడవలేమి అవ్వలేదండి లాస్ట్ వీక్ ఎంతో. ఇదంతా పక్కన పెడితే సంజన అని అంటారు గానీ వీళ్ళు, సంజన ఉన్న ఫస్ట్ వీక్ అప్పుడు తను రేషన్ మేనేజర్‌గా గొడవాడి తీసుకున్న తర్వాత అసలు వాళ్ళకి ఫుడ్ ఎవరికీ కూడా తగ్గలేదండి. నాకదే అర్థం కావట్లేదు. అప్పుడు అసలు ఫుడ్ అయితే తక్కువ పంపించాడు బిగ్ బాస్. అలాంటిది వాళ్ళటప్పుడు ఐ మీన్ సంజన చేసేటప్పుడే ఫుడ్ అందరికీ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు అసలు ఫుడ్ సరిగ్గా పంపిస్తున్నా కూడా ఫుడ్ సరిపోదని చెప్పి ఎక్కువ గొడవ చేస్తూ ఉంటే అసలు చిరాకొస్తుందండి. నాకైతే అసలు అర్థం కాలేదు ఏంటి ఇదని. దాని తర్వాత ఏమవుతుంది, మార్నింగ్ అప్పుడు ఇంకా అన్‌సీన్‌లో గూడా ఉంటుందనమాట. వీళ్ళు టీ పెట్టుకోవడానికి ధీమాన్ పవన్ టీ పెట్టిస్తాడండి. 4 కప్స్ టీ పెట్టమన్నారు. 4 కప్స్ పెట్టిన తర్వాత ఆయన కప్స్ పరంగా 2 గరిటెలో ఏదో వాళ్ళకున్న దాంతో ఏసి ఇచ్చేస్తాడు. వాళ్ళు తాగుతూ ఉంటాడు. సుమను, ఇంకా ఎవరో రాము వీళ్ళందరూ. ఇంకా దాన్నేంటంటారు, ఇంకా కొద్దిగా టీ ఉంది. ఇందులో కొద్దిగానే, ఎక్కువ కాదు. ఇంకిది ఎక్కువ లేదు. టేస్ట్ చూస్తారంటే కొద్దిగా తాగండి. టేస్ట్ అంటే ఎంతుంటుందండి? ఇంత పిసరు. దాంట్లో దానికి మళ్ళీ ఏంటి వాళ్ళకి నిండుగా ఇవ్వలేదు, వాళ్ళొచ్చి అడుగుతారు, వీళ్ళకెందుకు ఇది అదని చెప్పి సాగదీసి మళ్ళీ మాధురికెళ్ళి చెప్తే, మాధురి ఏమో డిమాండ్ పవర్‌ని తీసుకొని నేనేమన్నాను? నేనేం అనలేదు గదా! ఓకే అనేసాను గదా! ఇది తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. వాళ్ళందరికీ వేసేంత వేసేసాను అని చెప్పినా గూడా ఈమె ఎంత సాగదీసి అక్కడ గూడా మళ్ళీ తనూజదే తప్పండి. అది ఆమె రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడే గొడవలొస్తున్నాయి. ఆమెకు తెలిసినో తెలియకపోయినా గూడా కావాలని సాగదీస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆమె ఒక రకమైన అంటే అందరూ ఏదో హైలైట్ చేస్తున్నారని జెప్పి సింపతి యాంగిల్‌లో వస్తుందని చెప్పి అనుకుంటున్నారు గానీ, వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ పీఆరే మాట్లాడుకోవాలండి. లేకపోతే గనక తనూజ చేసేది 100% రాంగు. ఫుడ్ అనేది అక్కడ ఎవరికీ తెలీదు గాబట్టి, మనం ఎప్పుడూ గూడా నవ్వుతూనే మంచిగానే ఇవ్వాలి. ఎంత విసుగొచ్చినా గూడా ఆపుకోవాలి. ఎందుకంటే దివ్య, నిఖిత అలా చేయలేదు. మాధురి అలా చేయలేదు. సంజన అలా చేయలేదు. ధీమాన్ పవన్ అయితే అలా చేయలేదు. ఫుడ్ కుకింగ్ అప్పుడు గానీ, లేకపోతే ఏదన్నా గూడా. ఇంతకు ముందు వీక్స్‌లో.
సో, ఇంకా 'ఇమాన్యుయల్', 'సుమన్ శెట్టి' ఇది ఫన్ ఒకటి జరుగుతుందండి. ఇదైతే అనిపించింది. ఇంకా కొద్దిగా ఎక్కువ చేసి ఈరోజు గొడవల కన్నా అది కూడా చాలా మంచిగా హైలైట్ అయిందనిపించింది. 'ఇమాన్యుయల్' చాలా చెప్పారు. 'సంజనా'నికేమో 'సుమన్ శెట్టి' ఏమో చాలా చిల్‌గా, కూల్‌గా ఇదిగా ఉంటుందంటే, ఎక్కడ కూల్ ఈమె గొడవ చేస్తుంది అని అంటే ఇన్నర్ వాయిస్ అనుకుంటాడనమాట. గొడవ చేస్తుంది, నువ్వు ఎంతసేపు ఎక్కడున్నా గొడవ 15 వారాలు నిన్ను నామినేట్ చేస్తాను ఇది అదని చెప్పి అంటే ఇమాన్యుయలే చెప్పేసినట్టుగా అనిపించింది. తన ఇన్నర్ వాయిస్ జోక్‌గా అనిపించింది. ఎలాగైతేనే జోక్‌గా అయినా గూడా ఆయన యొక్క గేమ్ ప్లాన్ చెప్పినట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకంటే 'సుమన్ శెట్టికి' ఇంకేం ఉండదనమాట. ఓన్లీ తను సంజనానే చేస్తాడు. మహా అయితే లాస్ట్ 2 వీక్స్ అనుకుంటా. ఈ మొత్తం 7 వీక్స్‌లోనూ 1 ఆర్ 2 వీక్సే తను చేయలేదు సంజన అని. మిగిలిన అన్ని రోజులు సంజన, సంజన, సంజన అనే చెప్తూ ఉంటాడనమాట. జపిస్తూ ఉంటాడు. సో, అట్ ద సేమ్ టైమ్ తనూజది గూడా. తనూజ ఏం చెప్పినా గూడా తను చాలా మంచిగా ఉంటుందంటే నవ్వుతాడు. ఇంకా తను చాలా అరవదు. మంచి కామ్‌గా మాట్లాడుతుందంటే నవ్వుతాడనమాట. అదంతా గూడా ఫన్‌గా అనిపించింది. సో, 'సుమన్ శెట్టి', 'ఇమాన్యుయల్' గౌరవ్ గురించి గూడా ఏం తెలుసు ఆడికి తల ఎత్తి తెలివే లేదు. వాకీ టాకీ వచ్చినప్పుడేమో కిందన పడేసి మాట్లాడతాడు నొక్కకుండా. కండలున్నాయి గానీ బుద్ధి లేదు అన్నట్టుగా చెప్తాడు గానీ, ఇది తనకి ఎక్కువ తెలుగు తెలీదు గాబట్టి ఓకే. లేదంటే తెలుగు తెలుసుకున్న తర్వాత ఏదన్నా కొద్దిగా యాంటీ అయితే గనక కొద్దిగా కష్టం. చూడాలి ఎలా ఉంటుందని. ఇంకా అన్‌సీన్‌లో గూడా ఇమాన్యుయల్ ఇన్నర్ వాయిస్ ఏమో 'సుమన్ శెట్టి'లా మాట్లాడతారు. ఇమాన్యుయల్ చాలా మంచివాడు. ఈ ఇంటికి ఎంతో అవసరము. తను లేనిదే ఇల్లు లేదు అని జెప్పి చెప్పుకుంటాడనమాట. ఇన్నర్ వాయిస్ ఏంటంటే, ఏంటి ఈయన బాగా మంచిగా నవ్విస్తూ ఉంటాడు గానీ, ఆడేటప్పుడు మాత్రం బాగా ఇది జేస్తాడు, మోసం జేస్తాడు అన్నట్టుగా చెప్పాడు. బట్ ఏ సిట్యుయేషన్‌లో చెప్పాడా అన్నది నాకైతే అర్థం గాలేదు. 'సుమన్ శెట్టి' అలా చెప్పినందుకు. ఇంకా 'గౌరవ్ వర్సెస్ దివ్య' మళ్ళీ ఇంకో గొడవండి. దివ్య ఏమో కిచెన్‌లో ఉన్నప్పుడేమో గౌరవ్ ఇక్కడైతే దివ్యది 100కి 100% రాంగ్ అండి. ఎందుకంటే గౌరవ్ జస్ట్ వచ్చేసి ఆయన ఎక్కించడానికో లేకపోతే అంటే కోపం తెప్పించడానికో మామూలుగా మాట్లాడడాన్ని పక్కన పెడితే, ఆయన మామూలు టోన్‌గానే నాకైతే అనిపించింది. కాస్త టీ పెట్టివ్వండి అని అన్నా. టీ ఎక్కడి నుంచి వస్తుంది? కుకింగ్ అంటే ఎలాగా? కుకింగ్ నువ్వు ఇలా చేస్తావా? ఇది నేను కుకింగ్ మానిటర్ అంటే, అదేంటది మీరు షుగర్ ఇవి యేసుకుంటారు గదంటే, షుగర్ యేసుకునేది మామూలుది అది విడిగా చేసుకుంటాం గానీ దానికి స్టవ్ అక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ కావాలంటే కుకింగ్ చేయాలి. ఐ మీన్ టీ పెట్టడానికి కుక్ చేయాలి కాబట్టి స్టవ్ వెలిగించాలి. సో, ఇది ఖచ్చితంగా నేను ఒప్పుకోను. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఆయన అంటాడు భరణికి. నిన్న గూడా అంటానండి. భరణికి ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇదిస్తేనేమో అక్కడికసలు దివ్యకైతే అవసరం లేదు. గౌరవ్ అంటే కొద్దిగా ఎందుకో ఇదిగా ప్రవర్తిస్తున్నారు. అంత గట్టిగా అరవాల్సిన అయితే అవసరం లేదు. అదే అంటాడు. ఏంటి అన్‌సీన్‌లో గుండాలాగా ఎందుకో ప్రవర్తిస్తోంది. అక్కడేమో షటప్ అంటుంది నిన్న. ఈరోజేమో మామూలుగా టీ అడిగితే అంత గట్టిగా అరవడం ఎందుకు? జస్ట్ చెప్పొచ్చు కదా! తెలుగు రాదన్నా మీరిలా మాట్లాడుతున్నారంటే, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? భరణి అంటే భరణి ఇదంటే, సరే ఓకే. కామ్ అని ఇలా అంటాడు. మామూలు కామ్ అవ్వు అని చెప్పి అంటాం కదా! ఏంటి హ్యాండ్ గెస్చర్స్ చూపిస్తా, హ్యాండ్ గెస్చర్స్ అందులో అంత హ్యాండ్ గెస్చర్స్ చూపించేదంటే ఏం లేదు. ఏదో చేద్దామని ట్రై చేసింది కానీ, దివ్య కప్ ఆఫ్ టీ కాదన్నట్టు అనిపించిందండి. యాక్షన్‌కి ఖచ్చితంగా వీకెండ్ రియాక్షన్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. అనవసరంగా నోరు పారేసుకున్నారు. చాలా మాటలైతే అన్నారు అన్నట్టుగా అనిపించింది. సో, ఇక్కడ 100కి 100% దివ్యాదైతే రాంగ్. సో, చూసారు గదా! రెండైతే తనుజ, మూడో తనుజ గొడవలయ్యాయి. దివ్యాది ఒకటి పెద్ద గొడవైంది ఇక్కడి వరకు. నెక్స్ట్ వచ్చేసి డీమాన్ పవన్, రీతు, శ్రీజ వీళ్ళందరూ గూడా మాధురి గారి గురించి శ్రీజకి చెప్తూ ఉంటాడు. డీమాన్ పవన్ అండ్ రీతు. వీళ్ళదైతే గొడవ తెల్లారదండి ఇంకా. అలాగా కంటిన్యూస్‌గా అవుతూనే ఉంటుంది. దీనివల్లే ఈ ఎపిసోడ్‌లో మిగతా కంటెంట్ మంచి కంటెంట్, గేమ్ కంటెంట్‌ని కట్ చేసి సోది కంటెంట్ అయితే ఏస్తాడు. ఇక్కడ డీమాన్ పవన్‌ది తనది ఏంటంటే రీతు చౌదరికి నామినేట్ చేసేటప్పుడు అన్ని వర్డ్స్, అన్ని పదాలు ఆర్ వాటెవర్ పాయింట్స్ అన్నీ గూడా కరెక్టే అనుకున్నా గూడా మనం మన రివ్యూలో చెప్పుకున్నామండి. ఒక్క పాయింట్ అయితే తప్పు. అదేంటంటే అన్‌హెల్తీ అనడం, ఇనార్గానిక్ అనడం, ఇంకోటి ఇంప్యూర్ అనడం అన్నది మీ బాండ్స్ అది అన్నప్పుడు అది చాలా క్యారెక్టర్ అసాసినేషన్ కిందే వస్తుందండి. అప్పుడు డీమాన్ పవన్ మాట్లాడకపోవడానికి కారణం ఏంటా అని అడుగుతుంది. నువ్వు మాట్లాడాలి కదా! అంటే లేదు వాళ్ళు మాట్లాడారు కదా! నేను ఇంకెందుకు అని ఊరుకున్నా అంటే వాళ్ళు మాట్లాడేది, నువ్వు మాట్లాడేది వేరు. ఎందుకంటే మళ్ళీ తను చెప్పేది కూడా కరెక్టే.
ఇప్పుడు నేను మాట్లాడితే ఏదో సపోర్ట్‌కి వచ్చినట్టు ఉంటుందని. బట్ ఇక్కడ రీతుతోటే నేను ఏకీభవిస్తానండి. రీతుతోటి ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దట్. నీకు ఫైర్ రాలేదు అంటే గనక నువ్వు అది ఓకేలే రీతూనే అంటున్నారు కదా అని చెప్పి నువ్వు లైట్ తీసుకున్నావు. అలా కాకుండా క్లియర్‌గా చెప్తే బావుండు. మీరు అనుకున్నట్టుగా అదేం లేదు. మా బాండ్ మేము మంచిగానే ఉన్నాం. ఫ్రెండ్‌షిప్ అవ్వనివ్వండి ఏదైనా మంచిగా ఉంది. మీకు నచ్చితే ఉండండి లేదంటే మానేయండి అని చెప్పి క్లియర్‌గా చెప్తే బావుండేది డీమాన్ పవన్. అదే చూస్తాం గూడా మనం గూడా యాస్ ఎ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్ జోనో, లవర్ జోనో ఏదైతే అని ఆ బాండింగ్ ఉన్నప్పుడు ఆ బాండింగ్ ప్రకారమే మనం మాట్లాడాలి అన్నది ఎక్స్‌పెక్టేషన్ కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇంకా సాగదీసి మాట్లాడుకుంటే అది చిరాకుగానే ఉంటుంది. ఇక్కడ టార్చర్ పెట్టినట్టుగానే అనిపించింది డీమాన్ పవన్ అయితే ఈ విషయంలో. ఏంటంటే ఇంకా తన్ని కొద్దిగా ఇలా మంచం మీద విను విను అని అంటే మంచం మీద పడిపోయింది ఇది. ఇవి సోషల్ మీడియాలోకి వెళ్ళేసరికి కొద్దిగా నెగిటివిటీ వస్తుందండి. వెంటనే సంజన వచ్చి చెప్పిన మాట అయితే నాకు చాలా 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 నచ్చింది. ఇది ఇలా చెయ్యకు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టుంది. యాజ్ ఏ బ్రదర్ నేను చెప్తున్నాను, దయచేసి కామ్ డౌన్ అవ్వు, ఎందుకు అర్థం చేసుకో అని చెప్పడం అన్నది చాలా బాగా నచ్చిందండి. సంజన కూడా ఒక విషయంలో మాధురి కూడా ఒకసారి చెప్తారనమాట, అది అన్సీన్‌లో ఎక్కడో ఉంటుంది. నువ్వు చాలా మంచోడివి, నువ్వెందుకు ఇలా చేసుకుంటున్నావు మంచిగా. ఇక్కడ గానీ ఒకటి చెప్తానేంటంటేనండి, వాళ్ళు చెప్పేది సంజన చెప్పేది మంచిగా ఇద్దరు బావుంటారు, ఇద్దరు హ్యాపీగా ఉండండి అని చెప్తుంది గానీ, మాధురి అలా కాదండి. ఎక్కిస్తున్నట్టుగానే చెప్తుంది. ఏంటి రీతూ చౌదరితో పెట్టుకోకు, ఆమె బానే ఉంటుంది. ఆమెతో తన వల్ల నీకు బ్యాడ్ నేమ్ వస్తోంది. నువ్వు మంచోడివిరా, నువ్వు ఇది చేసావురా, ఇదిగా ఉండరా అని చెప్తే మరప్పుడు ఈయన ఎగెయిన్స్ట్‌గా ఎలా ఎళ్తాడు? సో, అది ఈయన కనిపెట్టుకోవాలి. ఆమేమి మంచిది అది కాదు, అలా అని చెప్పొద్దు. ఆమె చాలా మంచిది. నాకు ఇష్టమో లేకపోతే ఇష్టం లేదో, నా ఫ్రెండో అనేదో చెప్పుకుంటే బావుంటుంది. సో, ఇక్కడ డీమాన్ పవన్‌దయితే ఈరోజే కాదు, ఈ వీక్ అంతా నేను నా రివ్యూస్‌లో చెప్పినట్టు కొద్దిగా ఒక 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 యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ ఆర్ వాటెవర్ స్టేటస్ నుంచి మారిపోయి తను కొద్దిగా టార్చర్ పడుతున్నట్టుగా అనిపిస్తోందనమాట. సో, ఖచ్చితంగా ఇక్కడ డీమాన్ పవన్‌దయితే తప్పు. రీతూది గూడా అరిచి గోల చేసి ఇది చేయకూడదు. వీకెండ్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికైతే డోస్ అయితే ఉంటుందనమాట. శ్రీజ చెప్పడానికి ట్రై చేసి ఇంకా వదిలేస్తుంది. ఇంకెవరు వినట్లేదని చెప్పి. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు. సో, ఇక్కడ వీళ్ళ గొడవ గూడా అయిపోయిందండి. సో, ఇక్కడికైతే 5 గొడవలయిపోయాయి. లాస్ట్ ఇంక తనూజ, సంజన. ఇక్కడ తనూజ వచ్చేసి సంజన ఫుడ్ పెట్టుకోవడం చూస్తూ ఉంటే గనక, సో, సంజన ఏమో ఫుడ్ పెట్టుకొని తింటూ ఉంటారండి. తనేమో పప్పు వేయొచ్చా ఇంకోటని చెప్పి ఇంకా ఎక్స్‌ట్రా పప్పు ఉందని వేస్తుందనమాట. సో, ఇక్కడ దీని తర్వాత సంజన మీకెవరు ఫుడ్ పెట్టారు చెప్పండి అని చెప్పి అరుస్తుందనమాట. అంటే నేనే పెట్టుకున్నాను. అప్పుడు మీరెవరు లేరు అంటే, కొద్దిగానే పెట్టుకున్నాను అంటుంది. మీరు కొద్దిగానే కాదు, ఇది కాదు, ఎవరిని అడగకుండా పెట్టుకున్నా అంటే, లేదమ్మా కొద్దిగానే పెట్టుకున్నా నాకు తెలుసు కదా ఓకే అంటే, నువ్వు కొద్దిగా అని కాదు, నీకు ఎన్ని సార్లు చెప్పాలి, ఇమ్మాన్యుయల్ మీ అమ్మకి చెప్పు, మీ మమ్మీకి చెప్పు, నువ్వు చెప్పు, మాట్లాడితే నువ్వు చెప్తే అర్థమవుతుంది. అంతా ఎందుకండి? పక్క వాళ్ళకి చెప్పించాలి అన్నట్టుగా ఎందుకు? కావాలని ఏంటంటే వాళ్ళు ఇది చేయడానికనమాట. ఇమ్మాన్యుయల్‌ని రెచ్చగొడుతున్నట్టు. తినకి ఏముంటుంది, ఎంతసేపు ఎందుకు ఇమ్మాన్యుయల్‌ని తీసుకొనొస్తున్నారు నా గొడవలో. అప్పటికి తను ఫేస్ మీద చెప్తూ ఉంటుంది. లేదమ్మా లేదు విను అని చెప్పి, అంటే అంత ఇదిగా టోన్‌తో చెప్పకపోయినా గూడా సంజన నార్మల్‌గానే చెప్తుంది. ఏంటి ఇంతే పెట్టుకున్నాను, నేను ఇంతే పెట్టుకున్నా కదా అంటే ఈమె మాటే వినిపించుకోదామె. ఇమ్మాన్యుయల్ పక్కన కూర్చుంటే ఇమ్మాన్యుయల్ తోటే నువ్వు చెప్పు, నీకు తెలీదా? ఆమె అలా పెట్టేసుకుంటే ఎలాగా? కొద్దిగానా తక్కువ కాదు, నేను క్లియర్‌గా చెప్తున్నాను ఇదని చెప్పి సాగదీసిందండి. అసలు ఆ సాగదీసినందుకే ఖచ్చితంగా ఎవరైనా తింటున్న వాళ్ళకి అలా చేస్తూ ఉంటే గనక చాలా కోపం వస్తుందనమాట. అందు గురించి దానివల్ల ఆమె ఫుడ్ విసిరేసి ఎళ్ళిపోయినట్టు చేస్తుంది. ఇక్కడ ఫుడ్ విసరకుండా ఉండాల్సింది, అట్‌లీస్ట్ పక్కన పెట్టే చేయాల్సిందే. ఆ ఫుడ్ విసిరేయడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు అది హైలైట్ అయిపోయినట్టుగా చేస్తారనమాట. ఫుడ్ విసిరేశారు, పడేశారని వీకెండ్ రోస్ట్ చేయడానికి గూడా నాగార్జున ఏమి వెనకాడరు. ఎందుకంటే అటు సైడ్ తనూజ ఉంది కాబట్టి, నువ్వు ఇలా చేయడం వల్లే కదా నీకు ఇదని చెప్పి ఖచ్చితంగా సంజనాకే యేసుకుంటారు. బట్ నా తరఫు నుంచి అయితే గనుక ఇక్కడ సంజనాది 100కి 100% తప్పే లేదు. తింటున్న వాళ్ళ దగ్గర కావాలని డ్రాగ్ చేసి, ఎక్స్‌టెండ్ చేసి జస్ట్ నార్మల్‌గా చెప్పొచ్చు. మీరు ఎక్కువ పెట్టుకున్నారని కాదండి సంజన గారు. నెక్స్ట్ టైమ్ చెప్పండి. నేను చూస్తాను, నేను ఉంటానంటే అయిపోతది.
దానికి అంత సాగదీసి ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మార్చేసుకొని ఇది జేసి, ఇది సంజన ఏమో ఇంక ఏడ్చుకుంటూ లోపలికెళ్ళిపోయి ఆమెని ఫుడ్ మేనేజర్ కింద పెట్టొద్దన్నా గూడా మీరు వినరు. ఆమె ఎంత చెప్పినా వినరు. మా ఇంట్లో మా పేరెంట్స్ ఇదని ఇవన్నీ మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ గూడా చాలా ఇబ్బంది పడ్డాడండి ఇద్దరి మధ్యన. ఇటు సైడ్ మమ్మీ ఇదంటే బట్ అర్థం చేసుకోవాల్సింది సంజన. ఇంకా ఇమాన్యుయల్‌కి చెప్తూ ఉంటే ఏమవుతుందంటే అది ఒక పెద్ద సీన్‌లా క్రియేట్ చేస్తున్నట్టుగా అవుతోంది. బట్ అట్‌లీస్ట్ ఇమాన్యుయల్ అయితే ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకుంటే బావుండన్నట్టుగా అనిపించిందండి. ఎళ్లి అంటే సంజనాస్‌కే సపోర్ట్ అని కాదు. ఎప్పుడైతే మీకు లాస్ట్ టైమ్ ఇలాగే గొడవ జరిగితే గౌరవ్ తింటున్నాడు కదా! గౌరవో ఎవరో రాము తింటున్నాడు కదా! తింటున్నప్పుడు ఎందుకు జెప్తావు అని చెప్పి తనూజకి చెప్పినట్టుగానే ఉండు. నేను కెప్టెన్‌గా నేను మాట్లాడతాను. తను అన్నం తింటోంది ఇప్పుడు తిని. తర్వాత నేను మాట్లాడతాను. నువ్వు తిను అని చెప్పి తనకి చెప్పి ఇది చేస్తే బావుండేదనిపించింది. బట్ సమ్‌హౌ హ్యాండిల్ చేయలేకపోయాడు అన్నట్టుగా అనిపించిందనమాట నాకైతే. సిట్యుయేషన్‌ని హ్యాండిల్ అయితే ఖచ్చితంగా చేయలేకపోయాడు. అటు సైడు తను ఎంతసేపు నేను కామెడీ పర్సన్ గదా! కామెడీ చేసుకోవాలి. వీక్ అంతా చూసుకోవాలి. అందరితోటి మంచిగా ఉండాలనుకోవడం అది కుదరదండి అన్ని వేళలా. సో, అది కాకుండా నీట్‌గా తను అర్థం చేసుకొని సెటిల్‌మెంట్ చేసుంటే బావుండేదనిపించింది. సో, తన భయం ఏంటంటే సంజనాకి సపోర్ట్ చేస్తాను, తినకి సపోర్ట్ చేయను అంటాడేమో అంటే అలా కాకుండా చెప్పొచ్చు. ఉండు నేను తను తిన్న తర్వాత నేను ఖచ్చితంగా నేనే చెప్తాను. నువ్వు ఇంకెళ్ళు అంటే సరిపోతుంది. సో, ఇదండి. సో, ఇందులో గూడా తనూజదైతే ఆహ్, హ్మ్. డ్రాగ్ చేసింది. తన వల్లే గొడవ ఎక్స్‌టెండ్ అయిందన్నట్టు, ఎదుటి వాళ్ళకి చిరాకు తెప్పించిందన్నట్టుగా అనిపించింది. సో, అన్ని గొడవల్లోనూ నాకైతే తనూజదే తప్పండి. సో, అలాగే దివ్యాది. అందునుంచే నేను హెడ్డింగ్ నా థంబ్‌నెయిల్ పెట్టినట్టు అక్కా చెల్లెళ్ళిద్దరూ గూడా ఎక్స్‌ట్రాలయితే చేశారు. దివ్య చెప్తుంది, "నువ్వు ఎక్స్‌ట్రాలు జేయకు, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకని" గౌరవ్‌కి. అలాగే అందునుంచే వాళ్ళిద్దరైతే ఎక్స్‌ట్రాలు చేశారు. ఆహ్, బట్ ఎంతైనా గూడా వాళ్ళు పీఆర్‌వి ఎక్కువున్నప్పుడు వాళ్ళది అంత కనిపించదు. బట్ నా పరంగా అయితే గనక వాళ్ళిద్దరూ కొద్దిగా తగ్గించుతుంటే బావుండేదనిపించింది. అలాగా విసుక్కుని ఇది చేస్తూ ఉంటే గనక ఎవరికీ నచ్చదనమాట. ఆబ్వియస్‌గా తను రేషన్ మేనేజర్ చేయలేనప్పుడు తప్పుకుంటే బావుండు. కావాలని చేస్తూ మళ్ళీ ఇలాంటి పదాలన్నీ వదిలేసి లేకపోతే విసుగ్గా చేసుకుంటూ డ్రాగ్ చేస్తూ మళ్ళీ ఏడుస్తుంది లైవ్‌లో ఇవన్నీ అదంతా అవసరం లేదన్నట్టుగా అనిపించింది. ఇక్కడైతే తనూజావే అన్ని విషయాల్లోనూ అయితే తప్పండి. సో, ఇదండి నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికొస్తాం. అంతవరకు బాయ్ అండి.